పొద్దున్నే షాపింగ్కి వెళ్తున్నా మా ఫ్రెండ్స్తో కలిసి. మా ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే షాపింగ్ చేస్తారు, ఎన్ని షాపులు తిప్పుతారో ఏమేం చేస్తారో అవన్నీ మీకు చూపిస్తా. మా ఫ్రెండ్స్తో మేము కలిస్తే ఎట్లా లొల్లి ఉంటుంది, షాపులలో ఎట్లెట్లా చేసుకొస్తామో ఏం షాపింగ్ చేస్తామో అవన్నీ మీకు చూపించుకుంటా తీసుకుంటూ వస్తా. మా ఫ్రెండ్స్తో షాపింగ్ చేసుకొస్తాం కదా, ఒక్క చీర ఒకరు పట్టుకున్నాం అనుకో ముగ్గురు అదే చీర పడతాము. అవన్నీ చూపిస్తా మీకు. ఆ చీరలన్నీ ఏరి పడేసి అందులో ఏదో ఒకటి సెలెక్షన్ చేస్తాము. ఆ సెలెక్షన్ ఎవరన్నా ఒకళ్ళు చేసినాకో అదే చీర కావాలని గొడవ పడతాము. అవన్నీ మీకు చూపిస్తా పదండి ఈరోజు. ఎక్కడికి వెళ్తున్నాం అక్క? ఆషాఢం సేల్ షాపింగ్, అక్క వాళ్ళ గృహ ప్రవేశం షాపింగ్ వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి మా ఫన్ ఎట్లెట్లా ఉంటుందో, ఏమేమి తీసుకుంటాము. ఒకటి తీసి నాలుగు తీసి ఒకటి తీసుకుంటాము. ఆ నాలుగిట్లో ఒకటి తీసుకుంటామో అది కూడా తెలియదు. అవన్నీ చేసుకుంటూ వస్తాము. చూడండి ఇంకో క్యాషియర్ ఈమెనే వస్తుంది, తెస్తుంది డబ్బులు. ఈమెనే ఎక్కువ తెస్తుంది, ఎందుకంటే ఆమె ఎక్కువ షాపింగ్ చేసేది ఆమెనే ఇప్పుడు. అందుకోసమే ఆమె ఒక్కరు పిలిస్తే అందరికి ఇప్పిస్తుంది అంట. మా సబ్స్క్రైబర్లకు కూడా ఇప్పిస్తుంది మా అక్క. అన్నీ ఇప్పించుకుంటా తీసుకోబోతుంది. ఈరోజు పోతున్నాము, ఏమేం చేస్తాము, అక్కడ ఎట్లా తీసుకుంటాం అనేది అన్నీ చెప్తాం మీకు. పదండి. ఈ షాపులన్నీ తిరుగుతాం, ఇక ఈ వీధి మొత్తం తిరుగుతాము. అనుకున్న దొరికితే తీసుకుంటాము, లేకుంటే మళ్ళీ అట్లే వచ్చేస్తాము. ఏమేమి అనుకొని వచ్చినావు అక్క? చీరలు అనుకున్నా దొరుకుతుందా అనుకుంటున్నావా? అన్ని షాపులు వెతికిగా అన్నీ దేవులాడి తీసుకుంటా. అక్క కోసమే వచ్చినాం మేమైతే. అక్క ఇప్పిస్తా అన్నది. చూడండి ఇప్పించింది ఇప్పింది చెప్తా మళ్ళీ. చూడండి అక్కడ రాంకి వెళ్తాం. ఇంకా ఏది బాగా గుర్తుంది కళ్ళ? అవతల్లి బాగుంది, సిమెంట్ కలర్. పట్టుకుర్రు, ఆ పట్టుకున్నది తీసుకుంటామో తీసుకోమో కూడా తెలియదు. పట్టుకుని అయితే పట్టుకున్నాం. చేస్తారు చూడు. కలవతి తీసుకున్నాం మంచిగా. టెన్షన్ అవుతుంది. ఏం కొనాలా వద్దా? చీర కలర్ ఎలా ఉందో చూడండి. టెన్షన్ పడుతుంది చూడండి చీర పట్టుకుని. సేమ్ ఇదే క్లాత్. నేను కట్టేసినా కదా, ఇంకా మళ్ళీ ఆమె కొనలేదని ఇప్పుడు అది చూస్తుంది. ఇంకా చూసి తీసుకుంటామా తీసుకోమా అనేది తర్వాత సంగతి. చీర కలర్ అయితే ఇంట్లో బాగా కొడుతుంది. ఇంకా ఏరుతూనే ఉన్నారు. ఎంత రమ్మన్నారు అనట్లేదు, లేవట్లేదు. చూడండి ఇంకా ఏరుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఇంకా మొత్తం చూస్తున్నారు. షాప్ మొత్తం కిందేస్తారు ఫస్ట్. చూస్తూనే ఉన్నారు. ఇంకేం వస్తాయి అని చూస్తున్నారు. కిందేసి మీదేసి పడేసి ఇక గెలికి వచ్చేస్తున్నాం. ఇక వేరే షాప్కి వెళ్తున్నాం. పదండి మనం కూడా వెళ్దాం అందరం. ఒక్క చీర ఎట్లా నచ్చిరో అదిగో. బ్లౌజ్తో నచ్చిందంట. కొంచెం దూరం
ఫోటోలో గ్రీనే బాగుంది. ఆఫ్ చేయాలా? బయటనే బ్రైట్ ఉంది, ఫోటోలో లైట్ అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ తిప్పి తిప్పి పడేసారు. నేను ఒకటి తిప్పా. ఏ చీర బాగుంది యూట్యూబ్ చూస్తుంటారు. వస్తారా సాయి ప్రసన్న తెలుసు. ఇది క్రేపా? క్రేప్. ఇగో ఇంకా ఇంకొక షాప్ వెళ్తూనే ఉంటాం మేము. ఎట్టకేలకు ఇక్కడ ఎట్టకేలకు 2-3 చీరలు అయితే కొన్నాము. ఇంకా షాపులు తిరిగేటివి ఉన్నాయి. కనీసం మేము వచ్చింది ఎప్పుడంటే 12కి వెళ్ళినాం. ఇంట్లోకి వెళ్ళి ఇంటికి పోవడానికి కనీసం 7 అన్నా కావాలి. అప్పటి వరకు ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులు తిరిగి మాత్రం చూస్తాము. తీసుకున్నా తీసుకోకున్నా తిరగాలి అంతే మాది. తిరిగి అన్ని షాపులు అన్ని మోడల్ చూసుకొని పోవాలి. అదే బ్రైట్ ఉంది, ఫస్ట్దే బ్రైట్గా అనిపిస్తుంది. ఇదే బాగుంది. ఇట్లా వేసుకో, వేరే అట్లా వేసుకో. అవుతుంది. కాఫీ కలర్ది బాగుంది. కాఫీ బాగుంది అబ్బా. అంటే ఇటు మళ్ళీ ఏది తీసుకుందో తర్వాత చేద్దాం. ఎటు పోయి ముగ్గురం ఒకటే కలర్ వేరైనా సరే మోడల్ మాత్రం ఒకటే తీసుకుంటాం. ఎటు పోయి తీసుకున్నాం ఆల్రెడీ. ఎక్కడ వెళ్ళినా మేము ముగ్గురం సేమ్ మోడల్లా కానీ కలర్స్ కానీ ఎప్పుడు అట్లే తీసుకున్నాం. ఈ షాప్లో పట్టు చీర కొనేసినాము. ఇంక వస్తున్నాము. ఇప్పటికీ ఎన్ని చీరలు అయినాయి? 10 చీరలు అయినాయి. ఇంకా ఉన్నాయి. ఇంకా షాపులు ఉన్నాయి. అన్నీ అయిపోవాలి ఒక్క రోజులనే అని తిరుగుతున్నాం. ఇంకా తిరుగుతాము. నేను చెప్పినాగా 7 వరకు అని. ఖచ్చితంగా 7 వరకు అవుతుంది మాది. అది అయ్యే వరకు తిరుగుతాం. ఇంకా తీసుకున్నాము.